కవిత గారిని కలిశారు. మీరు ఏం నమ్ముతున్నారు? కవితక్క మీకు అండగా ఉంటది అని చెప్పేసి నమ్ముతున్నారా? కవితకు అండగా మాతో తోడుగా ఉంటుందని, మా సొంత అక్కలేక మా తోడుగా ఉంటుంది, తల్లి వెనక తల్లి అని మాకు తోడు ఉంటుందని మేము ముందు అక్కతో సహకరిస్తామని మా తోడు మా బాధలన్నీ చెప్పుకున్నాం. మీకోసం మేము ముందు అడిగేస్తామని చెప్పింది. మీ బాధల్ని అన్ని తీర్చే బాధ్యత నాదని ఒప్పుకుంది కవితక్క. కవితక్కని బసవ దీవిస్తుందా? ఒకసారి మీ అప్పన్న రాముడితోటి దీవించేటట్టు ఒకటి చూపిస్తావా? మన విషయంలో వచ్చేటట్టు ఒక బస్సు ఒక ఆటో చేపిస్తావా? కవితకు వచ్చి చూడండి. కవితక్క దీవిస్తావా? దీవిస్తున్నావా? ఏదో ఒకసారి దీవించు. ఇప్పుడు కవితక్క 42% ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావాలని చెప్పేసి కోరుతుంది. అప్పన్న విజయం వస్తుందా? 42% బీసీలకు వస్తుందా? వస్తుందా? హలో, రైట్. ఇది చూస్తున్నాం. అప్పన్న బసవన్నలు కవితక్కని దీవిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీసీలకు 42% వస్తుందని చెప్పేసి గంగిరెద్దులుగా ఉన్నటువంటి అప్పన్న బసవన్నలు దీవిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది రాజకీయంగా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కవితక్క సాధించబోయే బీసీల సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్ విజయోత్సవాన్ని దీవిస్తున్నటువంటి బసవన్నలు.